ఈ ఫోటోని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఎంతో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఒక విలేకరి. ఒక దేశ అధ్యక్షుడి మీద వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేశాడని ఇతనికి ఉరిశిక్ష విధించారు. మెడలో ఉరికంబంతో ఇంత సరదాగా నవ్వడానికి కారణం ఏంటో తెలుసా? తన కొడుకు చూస్తున్నాడు కాబట్టి. బ్రతికున్నంత వరకు తన కొడుక్కి ఇంత బాధ కలగకుండా అతని ముందు సరదాగా నవ్వుతున్నాడు. ఇంత చక్కగా నవ్వుతూ కనిపిస్తున్న ఈ వ్యక్తి గుండె బతకాలి. కానీ దురదృష్టవశాత్తు ఇతన్ని ఉరిశిక్ష విధించారు. సరిగ్గా 3 నెలలు గడవక ముందే ఇతనికి ఉరిశిక్ష విధించిన ఆ దేశ అధ్యక్షుడు విమానం ప్రమాదంలో మరణించడం జరిగింది. దీన్నే కర్మఫలం అంటారు. అన్యాయంగా శిక్షకు గురి చేస్తే కర్మఫలం అనుభవించాల్సిందే. దీని ద్వారా మనం 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, కర్మ అనేది ఎంత పెద్దవాడినైనా విడిచిపెట్టదు అని. నెంబర్ 2, పిల్లల కోసం తండ్రి ఏదైనా చేస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.